హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈ రోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 51వ అధ్యాయంలో 23వ శ్లోకం నుంచి చూద్దాం. సో ముచుకుందుడి యొక్క ఉద్ధారము అనేటువంటిది ఈ అధ్యాయం. సో ఇప్పటి వరకు చూసాం. కాలయవన్ని ఆ చంపడం కోసం, కాలయవనుడికి ఎవరి చేతిలోనూ మృత్యువు లేదు, అందుకని కాలయవన్ని చంపడం కోసం శ్రీకృష్ణుడు ఆయనకి అందకుండగా పరిగెడుతూ, అందుతూ అందకుండగా ఉంటూ సో కాలయవ్వనుడు శ్రీకృష్ణుడి వెనకాలనే పరిగెత్తేలా చేసి ముచుకుందుడు ఎక్కడైతే ఉన్నాడో, ఎక్కడైతే నిద్రలో ఉన్నాడో అక్కడికి, ఆ గుహలోకి తీసుకువెళ్ళడం అనేటువంటిది జరిగింది. సో ముచుకుందుడి గురించి మనకి డీటెయిల్గా చెప్పారు. అది పర్పోర్ట్లో చెప్పారు. యాక్చువల్గా ముచుకుందుడు ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి వ్యక్తి. ఆ, ఆయన దేవతలకి సహాయం చేస్తూ ఎన్నో సంవత్సరాల పాటు ఆయన తన యొక్క సుఖాన్ని, సంతోషాన్ని, తన రాజ్యాన్ని, తన బంధువులని, మిత్రుల్ని అందరినీ కూడా వదిలేసుకున్నాడు. అందుగా ఆ విధంగా దేవతలకి సపోర్ట్ చేస్తూ దేవతల సైన్యంలో ఉన్నారు. ఎప్పుడైతే కార్తికేయుడు దేవతల సైన్యానికి సైన్యాధ్యక్షుడు అయ్యారో అప్పుడు ముచుకుందుడికి ఇక రెస్ట్ ఇచ్చారు దేవతలు. సో దేవతలు తెలియచేశారు, ఇక నువ్వు వెళ్ళవచ్చు, నువ్వు చేసినటువంటి సేవకి నీకు ఎలాంటి వరం ఇవ్వాలో కోరుకో, ముక్తిని తప్ప అని అడిగారు. చాలా కాలం పాటు యుద్ధం చేస్తూ అలసిపోయి ఉన్నటువంటి ముచుకుందుడు నిద్రపోయేటువంటి వరం ఇవ్వమన్నాడు. పైగా నన్ను ఎవరైతే నిద్ర లేపుతారో వాళ్ళకి నా వల్ల, అంటే నా దృష్టి వాళ్ళ మీద పడడం వల్ల వాళ్ళు మరణించాలి, ఓకే, భస్మం అయిపోవాలి అనేటువంటి వరాన్ని కోరుకున్నాడు. సో అది దేవతలు చాలా ఈజీగా ఇవ్వగలిగినటువంటి వరం. అందుకనే దేవతలు ముచుకుందుడికి ఆ వరాన్ని ఇచ్చారు. యాక్చువల్గా అయితే శ్రీకృష్ణుడు కాలయవన్ని చాలా అవలీలుగా చంపగలరు. ఆయనకి ఎలాంటి వరాలున్నా, ఏమున్నా కానీ శ్రీకృష్ణుడు చంపాలి అనుకుంటే ఆయన ఏ వరము రక్షించలేదు. కానీ శ్రీకృష్ణుడు ముచుకుందుని ఉద్ధరించాలి అని అనుకున్నారు కాబట్టి కాలయవన్ని ముచుకుందుడు ఉన్నటువంటి గుహలోకి తీసుకువెళ్ళడం అనేటువంటిది జరిగింది. కృష్ణుడు లోపలికి వెళ్ళగానే దాక్కున్నారు. ముచుకుందుడు లోపలికి ఎంటర్ అయ్యే సమయానికి నిద్రపోతున్నటువంటి కాలయవన్ ముచుకుందుని చూసి కృష్ణుడే ఇక్కడ పడుకొని నిద్రపోతున్నాడు అని అనుకున్నాడు. ఓకే, అనుకుని కాలుతో గట్టిగా తన్నేశాడు. తన్నగానే ముచుకుందుడు వెంటనే నిద్రలేచి ఎవరు నన్ను డిస్టర్బ్ చేసిందని వాళ్ళ వైపు చూడగానే కాలయవనుడు ఒక్కసారిగా భస్మం అయిపోవడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఇది మనము చూసాం. అయితే ఎప్పుడైతే కాలయవనుడు మరణించాడో అప్పుడు శ్రీకృష్ణుని చూసినటువంటి ముచుకుందుడు మరి దివ్యమైనటువంటి స్వరూపం, పైగా ముచుకుందుడు కూడా చాలా గొప్ప వ్యక్తి, తనకు అర్థమైపోతుంది చూసినటువంటి వ్యక్తి చాలా దివ్యమైనటువంటి వాడని. అందుకనే ఆయన యొక్క దివ్యత్వాన్ని తెలియచేసేశారు. ఆయనకి చతుర్భుజ రూపంలో ఆయనకి దర్శనం ఇచ్చేశారు. ఓకే, ముచుకుందుడికి. సో ముచుకుందుడికి ఎలా దర్శనం ఇచ్చారు అనేటువంటిది ఈ రోజు మనము, అంటే ఆయన ఏ రూపంలో ఆయనకి దర్శనం ఇచ్చారు అనేటువంటిది మనం ఈ రోజు చూద్దాం. అయితే యాక్చువల్గా పరీక్షిత్ మహారాజుకి కూడా ఒక డౌట్ వచ్చింది. అంతకాలంగా నిద్రపోతున్నటువంటి వ్యక్తి ఎవరు, ఎందుకు నిద్రపోతున్నాడు, నిద్రపోతున్నాడు కానీ కళ్ళు తెరవగానే ఆయన కళ్ళ దృష్టి పడగానే భస్మపైపోయే అంత శక్తి ఆయనకి ఎలా వచ్చింది? ఓకే, సో ఈ విధంగా కొన్ని ప్రశ్నలు పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని అడగడం అనేటువంటిది జరిగింది. సో ఆ ప్రశ్నలకి సమాధానంగా సుఖదేవ గోస్వామి చెప్తూ ఇప్పుడు ముచుకుందుడికి ఆయన ఎలా దర్శనం ఇచ్చారు అనేటువంటిది చెప్తున్నారు. ఓకే, సో ఈ రోజు మనం 23వ శ్లోకం నుంచి చూద్దాం. నాగలక్ష్మి మాత. హరే కృష్ణ ప్రభు. తమాలోక్య ఘనశ్యామం పీత కౌశేయవాససం తమాలోక్య ఘనశ్యామం పీత కౌసేయ వాససం శ్రీవత్సవక్షసం భ్రాజాత్ కౌస్తుభేన విరాజితం శ్రీవత్సవక్షసం భ్రాజా కౌస్తుభేన విరాజితం చతుర్భుజం రోచమానం వైజయంత్యా చ మాలయా చతుర్భుజం రోచమానం వైజయంత్యా చ మాలయా చారు ప్రసన్న వదనం స్ఫురన్మకర కుండలం చారు ప్రసన్న వదనం స్ఫురన్మకర కుండలం ప్రేక్షణీయం నృలోకస్య సానురాగస్మితే క్షణం ప్రేక్షణీయం నృలోకస్య సానురాగస్మితే క్షణం
అపి వ్యవయ మత్తం రుగేంద్రోద్ధార విక్రమం అపి వ్యయసం మత్తం ఉగేంద్రోదార విక్రమం పర్యపృచ్ఛన్ మహాబుద్ధి తేజసా తస్య దర్శితః పర్యపృచ్ఛన్ మహాబుద్ధి తేజసా తస్య దర్శితః శంకితశనకైరాజా దుర్ధర్షమివ తేజసా శంకితః శనకై రాజా దుర్దర్శమివ తేజసా. దేవదేవుడు నీలమేఘ శ్యాముడు చతుర్భుజుడు పీతాంబరధారి వక్షస్థలమున శ్రీవత్స చిహ్నమును దాల్చినవాడు కంఠమున ప్రకాశమాన కౌస్తుభమణిని ధరించినవాడు వైజయంతిమాల విభూషితుడు మకరకుండములతోనూ అనురాగపూర్ణ అజితేష్ణములతోనూ సర్వజనుల నేత్రమును ఆకర్షించేడు సుందర ప్రసన్న వదనుడు అద్వితీయమగు యౌవన సౌందర్యము కలవాడు కుపిత సింహం వలె గంభీరంగా చరించువాడునై యున్నట్లు ముచుకుందుడు గాంచెను. మహాబుద్ధిశాలియగు ఆ రాజు భగవానుని తేజముచే అభిభూతుడయ్యెను. ఆ తేజము అతడు దుర్దర్శుడని చూపుచుండెను. అంతటా అతడు సందేహగ్రస్తుడై శ్రీకృష్ణునితో నెమ్మదిగా ఇట్లు పలికెను. భాష్యము 24వ శ్లోకము. చతుర్భుజం రోచమాను అని పలుకుట ఇచ్చట ప్రధానమైనది. అనగా శ్రీకృష్ణ భగవానుడు సుందరమగు చతుర్భుజ రూపంలో గోచరించినని భావము. శ్రీకృష్ణుడు తన వివిధ దివ్య రూపములను ప్రధానంగా ద్విభుజ కృష్ణ రూపమును మరియు చతుర్భుజ నారాయణ రూపమును లేదా విష్ణు రూపమును ప్రదర్శించుటను ఈ గ్రంథం నందు మనము గాంచవచ్చును. ఈ విధంగా శ్రీకృష్ణుడు విష్ణువు అభినులనంటులో లేదా శ్రీకృష్ణుడు ఆదిదేవుడు అనుటలో ఎటువంటి సందేహము లేదు. ఈ విషయం ఒకప్పుడు అపార్థం చేసుకొనబడుచుండును. కానీ ఆధ్యాత్మిక కోవిదులైన ఆచార్యులు విషయం నంతటిని మనకు స్పష్టపరిచి ఉండిరి. భగవానుడు సృష్టికర్త, పోషకుడు, లయకారకుడు లేదా బద్ధజీవులను దండించేవాడు మాత్రమే గాక తన ధామం నందు దివ్య లీలానురక్తుడై ఉండేడి పరమసుందర దేవదేవుడు కూడా అయి ఉన్నాడు. శ్రీకృష్ణుని స్వరూపం ఇదియే. ఆ శ్రీకృష్ణుడే ఈ జగత్తు యొక్క పోషణార్థము విష్ణు రూపంలోకి విస్తరించును. ఇతడు నిజంగా భగవంతుడా అని ముచుకుందుడు ఆలోచించుండేనని శంకిత అంటే సందేహగ్రస్తుడై అను పదం సూచించినట్లు శ్రీల జీవ గోస్వామి పేర్కొన్నది. ఈ క్రింది శ్లోకములలో అతడు తన మాటను ఇట్లు స్పష్టంగా పలికెను. హరే కృష్ణ ప్రభు. ఓకే, భగవంతుడు ఆయనకి దర్శనం ఇచ్చారు చతుర్భుజ నారాయణ రూపంలో. ఓకే, నీలమేఘ శ్యాముడు చతుర్భుజుడు పీతాంబరధారి వక్షస్థలమున శ్రీవత్స చిహ్నమును దాల్చినవాడు కంఠమున ప్రకాశమాన కౌస్తుభమణ్ణి ధరించినవాడు వైజయంతిమాల విభూషితుడు మకర కుండలములతోనూ అనురాగపూర్ణ హసితేక్షణములతోనూ సర్వజనుల నేత్రములను ఆకర్షించడి సుందర ప్రసన్న వదనుడు అద్వితీయమైనటువంటి యవన సౌందర్యమును కలవాడును కుపిత సింహము వలె గంభీరంగా ఆచరించువాడు అయి ఉన్నటువంటి అన్నట్లు ముచుకుందుడు గాంచను. ముచుకుందుడు చూసినప్పుడు వర్ణన ఇలా ఉంది. ఓకే, మామూలుగా భగవంతుణ్ణి మనము ద్విభుజ రూపంలో చూస్తే దివ్యత్వం మనకు అర్థం కాదు కదా. శ్రీకృష్ణ భగవానుడు 2 చేతులు 2 కాళ్ళు మనలాగానే ఉన్నాయి ఆయనకు కూడా. కానీ మనం అలానే చూస్తే మనం ఏమనుకుంటాం, మనలాంటి వాడు అనుకుంటాం. దివ్యత్వం ఎప్పుడు అర్థమవుతుంది? మనకంటే డిఫరెంట్ కనిపించినప్పుడు మనకప్పుడు దివ్యత్వం అర్థం. మనలాగానే కనిపిస్తే నువ్వు నాలాంటి వాడివే అని అంటాం. అందుకనే కృష్ణుడు ఎవరికైనా సరే తన దివ్యత్వాన్ని చూపించాలి అని అనుకున్నప్పుడు చతుర్భుజ రూపంలోకి వచ్చేస్తారు. అలానే మనకి దివ్యత్వంగా అనిపిస్తున్నటువంటి చతుర్భుజ రూపం ద్విభుజ రూపం కంటే ఉన్నతమైనది అని అనుకోవడం మన మూర్ఖత్వం. కానీ చతుర్భుజ రూపంలో ఉన్నటువంటి నారాయణ రూపం ఏదైతే ఉందో దానికి కూడా మూలము ద్విభుజ రూపం. మూల రూపం సింపుల్ గా ఉంది, కానీ విస్తరించిన రూపం మాత్రం దివ్యంగా ఉంది. మనందరికీ కూడా చూడండి, ఇప్పుడు ద్విభుజ రూపంలో ఉన్నటువంటి కృష్ణుడి కంటే చతుర్భుజ రూపంలో ఉన్నటువంటి కృష్ణుడు చాలా పవర్ఫుల్ అనుకుని ఆయన మనం చూస్తాం, ఆయనకి మనం గౌరవిస్తాం, ఆయనకి మనం మొక్కుతాం. ద్విభుజ రూపంలో ఉన్న నాలాంటి వాడు నువ్వు కూడా రా చూతి కానీ అని అంటాం. కృష్ణుడు కూడా నేను ఎలా దర్శనం చేసుకుంటున్నానో చతుర్భుజ నారాయణని నువ్వు కూడా వచ్చి దర్శనం చేసుకో అని అంటాం. అదే చతుర్భుజ నారాయణుడు అక్కడే ఉండగా చతుర్భుజ నారాయణ చూస్తూ పక్కన అష్టభుజ రూపంలో కృష్ణుడు కనిపించారనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం? ఇంకా గొప్పవాడు అనుకుంటాం. అలానే ఒకవేళ కృష్ణుడు విశ్వరూపం చూపించినప్పుడు ఎన్ని చేతులు ఉంటాయి? అంతం లేనటువంటి చేతులు, అంతం లేనటువంటి తలలు, అంతం లేనటువంటి కాళ్ళు, కళ్ళు, ముక్కు, నోరు అన్ని ఉన్నాయి ఆయనకి. ఓకే, అది ఇంకా పవర్ఫుల్.
అది ఇంకా పవర్ఫుల్. అందుకనే మనం విశ్వరూపం విరాట్ రూప దర్శనం చేసుకున్నప్పుడు కృష్ణుడి కంటే చతుర్భుజ నారాయణం గొప్ప, చతుర్భుజ నారాయణుడి కంటే అష్టభుజ నారాయణుడు గొప్ప, అష్టభుజ నారాయణుడి కంటే విరాట్ రూపం గొప్ప అని అనుకుంటాం. ఎందుకంటే ఆయనకు అన్ని చేతులు ఉన్నాయి. చేతులు ఎక్కువ ఉంటే గొప్పతనం కాదు. ఓకే, యాక్చువల్ గా చూస్తే భక్తిలో పురోగమించినటువంటి వ్యక్తికి మధ్య ఉన్నటువంటి తేడా అది. విరాట్ రూపము అనేటువంటిది భక్తిలో పురోగమించినటువంటి స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నటువంటి వ్యక్తికి భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి శక్తిని ప్రదర్శించినప్పుడు భగవంతుడికి అట్రాక్ట్ అవుతారు. అందుకు విరాట్ రూపం. ఎప్పుడైతే భక్తుడు భక్తిలో పురోగమిస్తాడో అప్పుడు విరాట్ రూపం మీద అంత మోజు ఉండదు. ఆ విరాట్ రూపాన్ని చూడడానికి అంత ఇష్టపడడు. అర్జునుడు చూడండి, 11వ అధ్యాయంలో విరాట్ రూపాన్ని చూపించినప్పుడు స్టార్టింగ్ లో అద్భుతంగా అనిపించింది, ఆశ్చర్యంగా అనిపించింది, ఆనందంగా అనిపించింది. చూడగా 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 11వ అధ్యాయం చివరికి వచ్చేసరికి నీ విరాట్ రూపాన్ని ఉపసంహరించుకొని నేను చూడలేకపోతున్నాను అని అన్నాడు. నాకు భయం వేస్తుంది అని అన్నాడు. నాకు అలజడిగా ఉంది అని అన్నాడు. నాకు వద్దు ఇలాంటి విరాట్ రూపం, నేను చూడాలనుకోవట్లేదు అని అన్నాడు. ఏ రూపం చూడాలనుకున్నాడు? ద్విభుజ రూపంలో ఉన్నటువంటి శ్యామసుందర ద్విభుజ. రూపాన్ని చూడాలి అని అన్నాడు. అంటే అది కూడా భక్తిలో అడిగారు. పురోగమించినటువంటి వ్యక్తికి శ్యామసుందర రూపాన్ని చూసినప్పుడు కలిగినటువంటి ఆనందం ఏ ఇతర రూపాలను చూసినా కానీ కలగదు. కాకపోతే భక్తిలో మన స్థాయి ఏమిటి అనేటువంటి దాన్ని బట్టి మనం భగవంతుడి యొక్క రూపంలో యొక్క గొప్పతనాన్ని మనం చూస్తాం. అందుకనే భావస్థితిలో ఉన్నటువంటి భక్తులు భగవంతుడి యొక్క ద్విభుజ రూపాన్ని ప్రేమిస్తారు. భావస్థితిలో ఉన్నటువంటి భక్తులకి భగవంతుడి యొక్క ద్విభుజ రూపాన్ని చూసినప్పుడు ఆనందం కలుగుతుంది. కానీ విష్ణు రూపాన్ని చూసినప్పుడు వాళ్ళకి ఆ భావం రాదు కదా, ఆ భావం రాదు. అది కొంచెం అప్పులెంట్గా ఉంటుంది. అంటే ఒక ఎలా అంటే ఐశ్వర్యయుతంగా ఉంటుంది. ఐశ్వర్యం భక్తితో ఐశ్వర్యయుతంగా ఉన్నటువంటి రూపానికి కొంచెం భక్తిలో కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు ఆకర్షితులు అవుతారు. ఇంకా భక్తిలో తక్కువ ఉన్న వాళ్ళు ఇంకా విరాట్ రూపానికి ఆకర్షితులు అవుతారు. అంటే విరాట్ రూపానికి ఆకర్షితులయ్యి విరాట్ రూపాన్ని గొప్ప గ్రేటు అనుకుని పూజించేటువంటి వాళ్ళు ఇంకా భక్తిలో పురోగమించలేదు అని అర్థం. ఓకే, ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నటువంటి భక్తులు అని అర్థం. ఇప్పుడు ముచుకుందుడి స్థితి ఏమిటి? ముచుకుందుడికి చతుర్భుజ రూపంలో చూపించారు. చతుర్భుజ రూపంలో చూపిస్తేనే భగవంతుడా కాడా అనేటువంటి నమ్మకం అనేటువంటిది కొంచెం డౌట్ గా ఉన్నటువంటి వ్యక్తికి ఇక ద్విజ రూపంలో చూపించేసి ద్విజ రూపంలో ఉన్నటువంటి కృష్ణుడు ఆయనకి దర్శనం ఇచ్చేసి మరి కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని ఆయన అర్థం చేసుకోవాలంటే కొంచెం కష్టమవుతుంది. కాబట్టి భగవంతుడు ఆయనకి చతుర్భుజ రూపంలో ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఓకే, లేదంటే కనుక ఆయన అర్థం చేసుకోలేడు. ఈయనే సృష్టికర్త, ఈయనే లయకర్త, ఈయనే పోషకుడు అనేటువంటి విషయం ఆయనకు అర్థం కాదు. ఓకే, అందుకని ఈయనే నిజంగా భగవంతుడా కాదా అనేటువంటి అనుమానాలు రాకుండా ఆయన చతుర్భుజ రూపంలో దర్శనం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్, ముచుకుందుడు అలా చూసినటువంటి భగవంతుడిని చూసి ఏం మాట్లాడుతున్నాడో ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్, ప్రణయ మాతాజీ. శ్రీ ముచుకుంద ఉవాచ. ప్రణయ ప్రణయ అండాల మాతాజీ. ఓకే, నరసింహారావు ప్రభుజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ ముచుకుంద ఉవాచ. శ్రీ ఓ భవానిహ సంప్రాప్తో విపినే గిరిగహ్వరే. కో భవానిహ సంప్రాప్తో విపినే గిరిగహ్వరే. పద్భ్యాం పద్మపలాశాభ్యాం విచరస్యురుకంటకే. పద్భ్యాం పద్మపలాశాభ్యాం విచరస్యురుకంటకే. శ్రీ ముచుకుందుడు పలికెను, పద్మ దళముల వంటి కోమలమగు పాదములతో కంటకమయమైన నేలపై నడుచుచు అరణ్యములోని ఈ కొండ గుహకు వచ్చిన నీవెవరవు? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. పద్మదళము వంటి కోమలమగు పాదములతో కంటకమైన నేలపై నడుచుచు అరణ్యంలోని ఈ కొండ గుహకు వచ్చిన నీవి ఎవరు? నీ పాదాలు చాలా కోమలంగా ఉన్నాయి. ఈ భూమే అంత కోమలమైనటువంటి పాదాలు ఈ భూమి మీద పెడితే కందిపోతాయి. ఎలా అంటే మామూలుగా అయితే మనలాంటి వాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటే ఎలానో
అలా కోమలమైనటువంటి పాదాలకి ముళ్ళు గుర్చుకోకపోయినా కానీ భూమి మీద పెడితేనే చిన్న 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 రాళ్ళు ఏవైతే ఉంటాయో ఆ రాళ్ళే ముళ్ళు వాళ్ళకి. అంత కోమలత్వం, అంత కోమలత్వం కలిగినటువంటి నీ పాదాలతోటి మరి ఇలా ఎలా అడవుల్లో పడి తిరుగుతూ ఈ కొండ గుహలోకి ఎలా వచ్చావు నువ్వు, వచ్చిన నువ్వు ఎవరువు అని అడుగుతున్నారు. చతుర్భుజ రూపంలో చూపించినా కానీ ఆయనకి డౌట్ వచ్చింది. ఆయనకి భగవంతుడు అని అనుకోవట్లేదు, అందుకని ఎవరు నువ్వు అని అడుగుతున్నారు. ఓకే, సో బహుశా అష్టభుజ రూపం చూపించాలేమో. నెక్స్ట్ 28 కేసు సుజాత మాతాజీ. క్విం కిం స్విత్తేజస్వినాం తేజో భగవాన్ వా విభావసు. तेजस्विनां तेजो भगवान् वा विभावसुः. सूर्य सोमो महेन्द्रो वा लोकपालो परोऽपि वा. सूर्य सोमो महेन्द्रो वा लोकपालो परोऽपि वा. నీవు సర్వ తేజస్సుల యొక్క తేజస్సు కావచ్చును, లేదా అగ్నిదేవుడవో, సూర్యుడవో, చంద్రుడవో, స్వర్గరాజువో, లేదా లోక పాలకుడవో అయి ఉండవచ్చును. హరే కృష్ణ ఆయన ప్రభు. తేజస్సు చూసి, ఆయన యొక్క ఆకారాన్ని చూసి నువ్వు ఎవరు నువ్వు అని అడిగినటువంటి నువ్వు తర్వాత ముచుకుందుడు గెస్ చేస్తున్నాడు నువ్వు ఎవరై ఉండొచ్చు అని చెప్పేసి. నీ తేజస్సు చూస్తుంటే నువ్వు సూర్యుడిలా అనిపిస్తున్నావు. సూర్యుడు అయినా కావచ్చు, లేకపోతే అగ్నిదేవుడు అయినా కావచ్చు, లేకపోతే చంద్రుడు అయినా కావచ్చు, లేకపోతే స్వర్గరాజు అయినా కావచ్చు, లేకపోతే ఇతర ఏ లోకపాలకుడు అయినా కావచ్చు అని అనుకో. నెక్స్ట్ 29 ఇందుమతి మాత. మన్యే త్వాం దేవదేవానాం త్రయాణాం పురుషర్షభం. మన్యే త్వాం దేవదేవానాం త్రయాణాం పురుషర్షభం. యద్భాదసే గుహధ్వాంతం ప్రదీప ప్రభయాయతాం. యద్వాదసే గుహధ్వాంతం ప్రదీపః ప్రభయాయధా. దీపము తన కాంతిచే అంధకారమును తొలగించు రీతిగా నీవు ఈ గుహాంధకారమును తొలగించితివి కనుక ముగ్గురు ప్రధాన దేవతలలో నీవు దేవదేవుడవని నేను తలంచుచున్నాను. భాష్యము. శ్రీకృష్ణుడు తన కాంతితో గుహాంధకారమునే గాక ముచ్చుకుందని హృదయ చీకట్లను కూడా పారద్రోలెనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. సంస్కృత భాషలో హృదయము ఒకప్పుడు అలంకారికముగా గుహ, లోతైన రహస్యస్థానం అని చెప్పబడును. హరే కృష్ణ ప్రభు. భగవంతుడి యొక్క శరీరం నుంచి వస్తున్నటువంటి వెలుగు ఏదైతే ఉందో ఆ వెలుగు అక్కడ ఉన్నటువంటి అంధకారం మొత్తాన్ని తొలగించేసింది. గుహలో ఉన్నటువంటి అంధకారం మొత్తాన్ని తొలగించేసింది. అయితే భగవంతుడిని చూసిన వెంటనే ఆయనకి ఈయన విష్ణువు లేదా చతుర్భుజ నారాయణుడు అనేటువంటి విషయం ఆయనకు అర్థం కాల. అదే వెలుగు అలానే ఉన్నారు, కానీ చూసినటువంటి ఆయన ఆ వెలుగును పోగొడుతున్నటువంటి నీవు అగ్నిదేవుడు అయినా కావచ్చు, సూర్యుడు అయినా కావచ్చు, చంద్రుడు అయినా కావచ్చు, ఇంద్రుడు అయినా కావచ్చు అని అన్నారు, కానీ నువ్వు నారాయణుడు అయి ఉండొచ్చు అని అనలేదు. ఎందుకు? వస్తున్నటువంటి వెలుగు భగవంతుడి యొక్క శరీరం నుంచి వస్తున్నప్పటికీ ఆ వెలుగు అక్కడ ఉన్నటువంటి చీకటిని పోగొట్టినప్పటికీ ఈయన హృదయంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని అప్పటికి పోగొట్టలేదు. ఎప్పుడైతే ఈయన హృదయంలో ఉన్నటువంటి అజ్ఞానము అనేటువంటి చీకటి కూడా తొలగిపోయిందో అప్పుడు ఆయనకి కనిపిస్తున్నటువంటిది ఇంద్రుడు కాదు, చంద్రుడు కాదు, సూర్యుడు కాదు, అగ్నిదేవుడు కాదు, ఆయన స్వయంగా నారాయణుడు అనేటువంటి విషయం ఆయనకి అప్పటికి అర్థం కాదు. అంటే మరి ఒక శ్లోకం ముందుకి ఒక శ్లోకం తర్వాతకి మధ్య ముచుకుందుల్లో వచ్చిన తేడా ఏంటి? గ్రహించాడు. ఇప్పుడు విష్ణు భగవానుడు దర్శనం అవ్వంగానే అజ్ఞానంలో ఉన్నాడు, ఇప్పుడు జ్ఞానం వచ్చింది. ఒక శ్లోకం ముందు అజ్ఞానంలో ఉన్నాడు, ఒక శ్లోకం తర్వాత అజ్ఞానం తొలగిపోయింది, జ్ఞానంలో పూర్తి జ్ఞానంకి వచ్చేసాడు. ఏం జరిగింది ఒక శ్లోకం మధ్యలో? ఎందుకు ఈ అజ్ఞానం తొలగి జ్ఞానంలోకి వచ్చాడు? ఒక శ్లోకంలోనే ఎలా తేడా వచ్చేసింది? భగవంతుడు దర్శనం అయింది దర్శనం కాబట్టి అర్థమైంది ప్రభుజీ. భగవంతుడి యొక్క క్రమక్రమంగా శరీర కాంతి ఏదైతే ఉందో అది ఆ గుహలో ఉన్న చీకటిని తొలగియడమే కాదు, హృదయంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని కూడా తొలగించేస్తుంది. ఓకే, సో అక్కడ నుండి చూస్తున్నాడు కాబట్టి ఆయన హృదయం అంటే కూడా గుహ. ఓకే, సో అదే కుహరం. అందుకనే ఆ గుహలో ఉన్నటువంటి చీకటి తొలగింది అంటే దాని మీనింగ్ ఆయన హృదయంలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగింది అని అర్థం. అందుకనే ఆయనకి ఇప్పుడు నారాయణుడు అనేటువంటి విషయం అర్థమైంది. బహుశా నువ్వు నారాయణుడు అయి ఉండొచ్చు అని అంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ 30 మంజులత మాతది.
శుశ్రూషతామవ్యలీకం అస్మాకం నరపుంగవాం శుశ్రూషతామవ్యలలీకామస్మాకం నరపుంగవా స్వజన్మ కర్మ గోత్రం వా కథ్యతాం యతి రోచతే. స్వజన్మ కర్మ గోత్రం వా కథ్యతాం యది రోచతే. ఓ పురుష శ్రేష్ఠుడా, నీకు ఇష్టమైనచో నీ జన్మమును కర్మమును గోత్రమును గురించి నాకు నిష్కపటముగా వర్ణింపుము, నేను అది వినుటకు కుతూహలములతో ఉన్నాను. భాష్యము: భగవానుడు ఈ జగత్తులో అవతరించినప్పుడు నిక్కముగా నరపుంగుడే యగును. అయినను భగవానుడు వాస్తవముగా మానవుడు కాదు. ముచుకుందిని ప్రశ్నలు ఈ విషయమును స్పష్టపరుపగలవు. ముచుకుందుడు తన లాభము కొరకు ఇతర లాభము కొరకు ఉత్తమ రీతిగా ప్రశ్నించుచుండుటని శుశ్రూషతాం అనగా వినుటకు కుతూహలములతో ఉన్న వాడనగు నాకు అను పదము సూచించును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ధన్యవాదాలు. ఓ పురుష శ్రేష్ఠుడా అంటే ఆయనకి అర్థమైపోయింది. మామూలుగా అయితే భగవంతుడు ఈ భౌతిక విశ్వంలోకి వస్తే మానవుల్లానే వస్తారు, కానీ మానవులందరిలో కూడా ఉత్తమమైనటువంటి మానవులు ఆయన యొక్క గుణగణాలను ప్రదర్శిస్తారు. మనలానే మనకున్నటువంటి కళలు, మనకున్నటువంటి క్వాలిటీస్, మనకున్నటువంటి తెలివితేటలు, మనకున్నటువంటివి అన్ని భగవంతుడికి కూడా ఉన్నాయనుకోండి, అంతే పాళ్ళలో ఉన్నాయనుకోండి, ఆయన భగవంతుడు ఎలా అవుతారు? మనలానే కనిపించినా కానీ మనకంటే ఉత్తమంగా ఆయన ఉంటారు. అందుకని ఆయన్ని పురుష శ్రేష్ఠుడు అని అంటారు. అయితే నీకు ఇష్టమైనచో నీ జన్మము కర్మము గోత్రము గురించి నాకు నిష్కపటముగా వర్ణింపుము, నేను అది వినుటకు కుతూహలముతో ఉన్నాను అని ముచుకుందుడు అంటున్నాడు. నీకు ఇష్టమైతే. ఓకే, సో ముచుకుందుడు ఇలా అడగడానికి కారణం ఆయనకి మాత్రమే లాభం కాదు, మనందరికీ కూడా లాభం. భగవంతుడి గురించి తాను చెప్పబోతున్నారు. ఓకే, నెక్స్ట్ 31 లక్ష్మీ ఆత్మకూర్మత. హరే కృష్ణ. ఎంతు పురుష వ్యాఘ్ర ఇక్ష్వాకాక్షత్ర బంధవః వయం తు పురుష వ్యాఘ్ర ఇక్ష్వాక క్షత్రబంధవః ముచుకుంద ఇతి ప్రోక్తో యవనాస్వాత్మజః ప్రభో. ముచుకుంద ఇతి ప్రోక్తో యవనాస్వాత్మజ ప్రభో. ఓ పురుష వ్యాఘ్రమా, నేను ఇక్ష్వాక వంశమున జన్మించినట్టి క్షత్రియాధముడను. ఓ దేవా, నా నామము ముచుకుందుడు, నేను యవనాస్ముని తనయుడను. భాష్యము: క్షత్రియుడు వినయముతో తనను క్షత్రబంధువుగా అనగా క్షత్రియాధమునిగా పరిచయము కావించుకొనుట వైదిక సంస్కృతిలో సర్వసాధారణము. వంశంలో గల సంబంధము ఆధారముగా ఒకానొక విశిష్ట స్థితిని చెప్పుకొనుట పురాతన వైదిక సంస్కృతిలో పతితావస్థను సూచించును. క్షత్రియులకు బ్రాహ్మణులకు వారి వారి గుణకర్మలను అనుసరించి యోగ్యత ప్రకారము ఆయా స్థానములను ఒసగబడే వర్ణ వ్యవస్థ పతనము చెందగా జనులు గర్భముతో క్షత్రియులు బంధువులుగా లేదా బ్రాహ్మణ బంధువుగా చెప్పుకొను మొదలిడిరి. కానీ యోగ్యతారహితముగా అట్లు పలుకుట పూర్వకాలమున పతితావస్థను సూచించేటిది. హరే కృష్ణ. ఓకే, సో క్షత్రియుడు ఎప్పుడైనా సరే నేను క్షత్రియుల్లో అదముణ్ణి, క్షత్రియ బంధువుణ్ణి అని చెప్పుకుంటే దాని అర్థము నిజంగా పతనం చెందినటువంటి వ్యక్తి అనే అయి ఉండాలని ఏం లేదు. ఆయనలో ఉన్నటువంటి వినయం, ఆ వినయం కారణంగా తన యొక్క గొప్పతనాన్ని తను చెప్పుకోవట్లేదు. ఆయన నేను క్షత్రియుడిని కాదు, నేను క్షత్రియ బంధువుణ్ణి అని చెప్పుకుంటున్నాడు. ఎందుకు అలా చెప్పుకుంటున్నాడు? క్షత్రియుడైతే ఏం చేయాలి? యాక్చువల్గా అయితే ఆయన ఇంతకు ముందు ఏం చేశాడు? ఇలా నిద్రపోవడానికంటే ముందు గొప్పగా దేవతలకి సహాయం చేశాడు, యుద్ధం చేశాడు, దేవతలను రక్షించాడు. ఓకే, ఇవన్నీ క్షత్రియుడి లక్షణాలైనా కావా? ఇవన్నీ క్షత్రియుడి లక్షణాలు. ఈయన క్షత్రియ బంధువు అవుతాడా? క్షత్రియుడు అవుతాడా? క్షత్రియుడు అవుతాడు. క్షత్రియుడే అవుతాడు. కానీ ఆయన వినయం ఎంతగా ఉన్నాడంటే, ఎంత వినయంగా ఉన్నారు అని అంటే, ఇంకా నాలో క్షత్రియ క్వాలిటీస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను క్షత్రియుని కాదు, నేను క్షత్రియ బంధువుని అని చెప్పుకుంటాను. ఇవాళ రోజుల్లో బ్రాహ్మణ బంధువులు కూడా బ్రాహ్మణులు అని చెప్పుకుంటారు, బ్రాహ్మణులు కాకపోయినా బ్రాహ్మణులు అని చెప్పుకుంటారు. ఎందుకు అంటే బ్రాహ్మణ కులంలో పుట్టాము కాబట్టి, బ్రాహ్మణ వంశంలో పుట్టాము కాబట్టి, మా తల్లిదండ్రులు బ్రాహ్మణులు కాబట్టి మేము బ్రాహ్మణులు అని చెప్పుకుంటారు.
యాక్చువల్గా బ్రాహ్మణ వృత్తి చేయనటువంటి ఏ వ్యక్తి అయినా సరే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా కానీ ఆయన బ్రాహ్మణ బంధువే కానీ బ్రాహ్మణుడు కాలేడు. ఓకే, సో అందుకనే ఇప్పుడు మీరు చూస్తే అశ్వత్థామని బ్రాహ్మణుడు అనలేదు, బ్రాహ్మణ బంధువు అని అన్నారు. ఎందుకు అశ్వత్థామని బ్రాహ్మణ బంధువు అన్నాడు? ఆయనలో ఆ ఎందుకంటే లక్షణం తన లేదు. తండ్రిలో ఉండాల్సినటువంటి ఏ క్వాలిటీ తనలో లేదు, ఒక బ్రాహ్మణుడిలో ఉండాల్సినటువంటి ఏ క్వాలిటీ ఆయనలో లేదు. ఆయనలో పగ, ప్రతీకారం, కోపం ఇవన్నీ ఒక బ్రాహ్మణుల్లో ఉండాల్సినవి కావు. అందులోనూ అక్రమంగా ఆ అధర్మంగా చిన్న పిల్లల్ని పడుకొని నిద్రపోతున్నటువంటి వాళ్ళని చంపటం, అది ఒక బ్రాహ్మణుడికి ఉండాల్సినటువంటి లక్షణం అసలే కాదు. పైగా ఒక బ్రాహ్మణుడు ఒక క్షత్రియుడిలా, ఒక రాజులా, ఒక రాజ్యానికి రాజుగా వర్తించడం కూడా అది తగదు. బ్రాహ్మణుడి యొక్క ధర్మం ఏమిటి అంటే తన తండ్రి ఎలా అయితే పౌరోహిత్యాలు చేసుకుంటూ పౌరోహిత్యం లేకపోతే వేద పఠనము అలా చేస్తూ ఉండాలి. వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానము వాళ్ళు డబ్బు సంపాదించడం కోసం అయి ఉండకూడదు. వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానము ఇతరులను ఉద్ధరించడానికి అయి ఉండాలి. క్షత్రియులకి సరి అయినటువంటి సలహాలు ఇవ్వడం కోసం అయి ఉండాలి. క్షత్రియులు ధర్మ మార్గంలో పాలన చేయడానికి ఉపయోగపడాలి వాళ్ళ జ్ఞానం, అది వాళ్ళ కర్తవ్యం. వాళ్ళ ఆ జ్ఞానంతో నేను డబ్బు సంపాదించాలి, నేను వేదాలు చదివాను, వేదాలని అధ్యయనం చేశాను కాబట్టి నేను వేదాలు నేర్పి నేను డబ్బులు తీసుకుంటాను, అందరి దగ్గర గురుదక్షిణ తీసుకొని లక్షలు లక్షలు సంపాదించేస్తాను అని అంటే అది ఒక బ్రాహ్మణుడికి సరి అయినటువంటి జీవన విధానం కాదు. బ్రాహ్మణుడు అందరికీ వేదాలు చెప్పాలి కానీ డబ్బు తీసుకొని కాదు. వేదాలు చెప్పినప్పుడు వాళ్ళు ఇతర వర్ణాల వాళ్ళకి సేవ చేసినప్పుడు ఇతర వర్ణాల వాళ్ళు వాళ్ళ మీద జాలితో కరుణతో వాళ్ళ మీద ప్రేమతో వాళ్ళు ఏది ఇస్తే అది తీసుకో. డిమాండ్ ఉండకూడదు, నాకు ఎంత ఇవ్వాలి నాకు అంత ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ ఉండకూడదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు బ్రాహ్మణులు, నేను వస్తాను మీ ఇంట్లో పెళ్లి చేస్తాను, నాకు కనీసం తెలియాలి, బ్రాహ్మణుల డిమాండ్. ద్రోణాచార్యులు కూడా ప్రభుజీ, ద్రోణాచార్యులు కూడా బ్రాహ్మణత్వాన్ని అతిక్రమించారు. ఆయన కూడా కొంతవరకు బ్రాహ్మణత్వాన్ని కోల్పోయారు. ఎందుకంటే అంటే ఒక బ్రాహ్మణుడు మాతాజీ క్షత్రియులకి విద్య నేర్పడం కోసం ఓకే, తను యుద్ధం చేశారు కదా ప్రభుజీ, యుద్ధం చేశారు. యుద్ధం చేయాల్సినటువంటి అవసరం లేకపోయినా యుద్ధం చేశారు ఆయన. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని దుర్యోధనుడు వాడుకున్నారు. అక్కడ అతిక్రమించినట్టే. దుర్యోధనుడు లాంటి వ్యక్తికి సపోర్ట్ చేయడం అనేటువంటిదే కొంతవరకు బ్రాహ్మణత్వాన్ని కోల్పోవడం. దుర్యోధనుడు లాంటి వ్యక్తికి సపోర్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే దుర్యోధనుడు మనలాంటి వాడి యొక్క బ్రాహ్మణత్వాన్ని కూడా కోల్పోయేలా చేస్తాడు. ఓకే, మనం ఎంత గొప్పవాళ్ళమైనా సరే సాంగత్యం చెడుదైనప్పుడు ఏమవుతుంది, మనం కూడా చెడవాళ్ళలాగా మారిపోతాం. మన ధర్మాన్ని మనం వదిలేస్తాం. మన ధర్మాన్ని మనం వదిలేసేలా అధర్మయుతుల సాంగత్యంలో ఉంటే జరుగుతుంది. వాళ్ళు మనం వదిలేపోయినా వాళ్ళు వదిలేపిచ్చేస్తారు మనతో. ఓకే, అందుకనే ఒక వ్యక్తి మంచివాడా కాదా అనేటువంటి నిర్ధారణ ఎలా వస్తుంది అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారని చూస్తారు. ఓకే, వాళ్ళు ఎవరితో తిరుగుతున్నారు అని చూస్తారు. వాళ్ళు ఎవరితో తిరుగుతున్నారో వాళ్ళు మంచి వాళ్ళు అయితే వీడు కూడా మంచివాడే అనుకుంటారు. ఓకే, సో అందుకని మనం పెళ్లి సంబంధాలు చూసినప్పుడు అబ్బాయి ఎలాంటి వాడు అని చూస్తాం కదా. ఏం చేస్తారు ఎంక్వైరీలు చేసినప్పుడు, ఎంక్వైరీ చేస్తారు ఎవరెవరితో తిరుగుతాడు, వాళ్ళ ఫ్రెండ్స్కి ఎన్ని మార్కులు వచ్చాయి, వాళ్ళ ఫ్రెండ్స్ ఎలాంటి ఉద్యోగాలు చేస్తున్నారు, వీడు ఎలాంటి ఉద్యోగాలు చేస్తున్నారు, ఇలాంటివి చూస్తుంటాం కదా. కాబట్టి ఇక్కడ బ్రాహ్మణ బంధువులు అయిపోయారు అనేటువంటి విషయాన్ని మనం అశ్వత్థామ విషయంలోనే స్వయంగా శ్రీకృష్ణుడే అన్నారు, వీడు బ్రాహ్మణుడు కాదు, వీడు బ్రాహ్మణ బంధువు అని. మరి అలాంటప్పుడు కాబట్టి ద్రోణాచార్యులు కూడా అలా చేశారా ప్రభుజీ? అలానేం లేదు. ద్రోణాచార్యుడు యాక్చువల్గా ద్రౌపదికి వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు ఆయన ఏం చేయలేకపోయాడు. ఎందుకు చేయలేకపోయాడు అని అంటే తను కౌరవుల మీద ఆధారపడ్డారు. తన పుత్రుడు కూడా కౌరవుల మీద ఆధారపడ్డాడు. తన పుత్ర ప్రేమ అలాంటిది. తన పుత్ర ప్రేమ డామినేట్ చేసింది, ధర్మాన్ని కూడా అధర్మంలా మార్చేసింది. అంటే అధర్మం జరుగుతున్నా కానీ ఆపలేని స్థితిలోకి తన పుత్ర ప్రేమ పెరిగిపోయింది ద్రోణాచార్యుడికి. అందుకనే ఆయన శిక్షింపబడ్డాడు. లేకపోతే ద్రోణాచార్యుడు మానసికంగా అయితే పాండవులకే సపోర్టు, భౌతికంగా కౌరవులు సపోర్ట్ చేస్తున్నా కానీ మానసికంగా పాండవులకే సపోర్ట్ ఆయన. కానీ మరి ఇది ధర్మమో ఇది ధర్మం కాదు అనేటువంటి విచక్షణ కూడా కోల్పోయి
అధర్మం జరుగుతున్నా కానీ చూస్తూ ఉండిపోవడం అనేటువంటిది దానికి కారణం, ప్రత్యేకించి దానికి కారణము భౌతిక లాభం. ఓకే, తను పొందుతున్నటువంటి ఆ, రాజు నుంచి తను పొందుతున్నటువంటి సుఖం, సంతోషం, ఇవి ఇవి కోల్పోకూడదు. ఇప్పుడు ఈయన పోయి ఆ, పాండవులకి సపోర్ట్ చేసేసాడు అనుకోండి, ఏమవుతుంది? పాండవులకి రాజ్యం లేదు, సూది మోపే జాగా కూడా లేదు, మొత్తం దుర్యోధనుడి చేతిలో ఉంది. దుర్యోధనుడు ఏం చేస్తాడు? నువ్వు కూడా పోయి పాండవుల చుట్టూ తిరుగు అంటాడు, పాండవులతో పాటు తిరుగు అంటాడు. అది ఆయనకి ఇష్టం లేదు. ఎందుకు? తన కొడుకు సుఖంగా ఉండాలి, తన కొడుకు సంతోషంగా ఉండాలి, తన కొడుకు మీద ఉన్నటువంటి పుత్రవాత్సల్యం అంత ఎక్కువగా ఉంది. అందుకు అవసరమైతే ధర్మాన్ని కూడా నశించినా కానీ చూస్తూ ఉండిపోవడం అనేటువంటిది అధర్మం చేసిన దానికంటే ఎక్కువ. ఓకే, అధర్మం జరుగుతుంటే అధర్మాన్ని ఆపకుండా చూస్తూ ఉండడం అనేటువంటిది అధర్మం చేసిన దాంతో సమానం. ఓకే, అందుకనే ద్రోణాచార్యుడికి శిక్ష, భీష్ముడికి శిక్ష. ఓకే, లేకపోతే భీష్ముడు, ద్రోణాచార్యుడు లాంటి వాళ్ళు గౌరవనీయులు, పూజ్యనీయులు. అందుకే అర్జునుడు కూడా అంటాడు, వీళ్ళిద్దరు నాకు పూజ్యనీయులు, నువ్వు తీసుకెళ్లి నన్ను కరెక్ట్ గా ద్రోణాచార్యుడి ముందు, భీష్ముడి ముందు నిలబెట్టావు, ఇంక నేను ఎలా యుద్ధం చేయాలి? వాళ్ళు నాకు పూజ్యనీయులు, పూజ్యనీయులను చంపమంటావా అని అంటారు అర్జునుడు. ఓకే, కానీ వాళ్ళు పూజ్యనీయులు స్థానాన్ని వాళ్ళు కోల్పోయారు అనేటువంటి విషయాన్ని అర్జునుడికి అర్థం కాలేదు అప్పుడు. ఎందుకంటే అందుకని కృష్ణుడు అంత భగవద్గీత మొత్తం బోధించాల్సి వచ్చింది. ఓకే, సో కాబట్టి కాబట్టి ఈయన నేను ఒక క్షత్రియ బంధువుణ్ణి అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటున్నాడు. ఓకే, అంటే తన వినయంతో చెప్పుకుంటున్నారు. నెక్స్ట్ 32 రామారావు ప్రభుజీ. చిరప్రజాగరశ్రాంతో నిద్రయా పహతేంద్రియ చిరప్రజాగర్హశాంతో నిద్రయా పహతేంద్రియా సేయస్మిన్ విజనే కామం కేనాప్యుత్తాపితోదునా. ఏస్మిన్ విజనే కామం కేనాప్యుత్తాపితోధునా. సుదీర్ఘ కాలము మేల్కొని ఉండడిచే నేను అలసి ఉంటిని, నా ఇంద్రియములు నిద్రావసములైనవి. ఆ విధముగా నేను అప్పుడు ఎవడో నన్ను మేల్కొల్పునంత వరకు ఈ నిర్జన ప్రదేశంలో సుఖంగా నిద్రించి ఉంటిని. హరే కృష్ణ ప్రభుజీ. సో తన గురించి తాను చెప్పుకున్నాడు, నేను పలానా ముచుకుందుణ్ణి, పలానా ఇక్ష్వాకు వంశంలో చెందినటువంటి వాడిని, యవనరాజు యొక్క పుత్రుణ్ణి. ఓకే, నేను ఒక బ్రాహ్మణ క్షత్రియ బంధువుణ్ణి అని చెప్పుకుంటూ, నేను సుదీర్ఘ కాలం నుంచి మేల్కొనడం వల్ల నేను అలసిపోయాను. అంటే ఆయన నిద్రపోకుండా కొన్ని సంవత్సరాల పాటు యుద్ధం చేస్తూ ఉన్నాడు కాబట్టి నేను అలసిపోయాను, నా ఇంద్రియములు నిద్రావశములైపోయినాయి. అంటే అవకాశం దొరికితే చాలు నిద్రపోవడానికి సిద్ధంగా ఉన్నా నేను. ఓకే, అలా అయిపోయాయి నా ఇంద్రియాలన్నీ. ఆ విధంగా నేను ఇప్పుడు ఎవడో నన్ను మేల్కొల్పినంత వరకు ఈ నిర్జన ప్రదేశం సుఖంగా నిద్రించుచుంటిని. వచ్చి నన్ను తన్ని నిద్ర లేపేంత వరకు కూడా నాకు బయట ఏం జరుగుతుందో అర్థం కానంత ఇదిగా నేను నిద్రపోతూ ఉన్నాను. దానికి కారణం నేను సుదీర్ఘ కాలం మేల్కొని ఉండడం వల్ల. మీరు 2-3 రోజులు మేల్కొని ఉన్నారనుకోండి, ఒక రాత్రి నిద్ర సరిపోద్దా మీకు? అస్సలు సరిపోదు ప్రభుజీ. 4 రోజులు మాయాపూర్ నుంచి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఎన్ని రోజులు పడుకున్నారు? వారం. పొద్దున్నే చాంటింగ్ బంద్, ఒక 2 రోజులు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం కదా. మరి ఈయన కొన్ని నెలల పాటు యుద్ధం చేశాడు, మరి ఈయనకి ఎంత నిద్రపోవాలి? ఈయన ఇంకా ఎక్కువ నిద్రపోవాలి. అలానే నిద్రపోతున్నాను, స్పృహ లేకుండా నిద్రపోతుంటే నాకు స్పృహ వచ్చేలాగా నిద్ర లేపారు వీళ్ళు అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ 33 సర్వరాధ్య మాతాజీ. సోపి భస్మీకృతో నూనం ఆత్మీయేనైవ పాప్మనా. హరే కృష్ణ ప్రభుజీ. సోపి భస్మీకృతో నూనం ఆత్మయేనైవ పాప్నమనా. అనంతరం భవాన్ శ్రీమాన్ లక్షితో మిత్రశాసనః. అనంతరం భవాం శ్రీమల్లోక్షితో మిత్రశాసనః. నన్ను మేల్కొల్పిన వ్యక్తి తన పాపము వలన భస్మమైనాడు. పిమ్మట వెంటనే మహిమాన్విత రూపమును, శత్రు వినాశకర శక్తిని కలిగి ఉన్నట్టి నిన్ను గాంచితిని. రూపాదుల వారి భాష్యం. శ్రీకృష్ణునకు యదువంశమునకు తాను శత్రువునని కాలయవనుడు ప్రకటించి ఉండెను. ఇప్పుడు ముచుకుందుని ద్వారా శ్రీకృష్ణుడు ఆ యవన ప్రత్యర్థిని నశింపజేసినాడు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సో ఓకే,
సో నేను చాలా కాలం నుంచి నిద్రపోతున్నాను. నిద్ర లేవగానే నా యొక్క దృష్టి ఎవరి మీద అయితే పడిపోయిందో అయిపోయాడు. ఆ తర్వాత నా దృష్టి నీ మీద పడింది. నీ మీద పడితే నీ రూపము శత్రు వినాశకర శక్తిని కలిగి ఉన్నటువంటి నిన్ను చూశాను. అంటే చాలా దివ్యమైనటువంటి రూపాన్ని నేను చూస్తున్నాను అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. శ్రీకృష్ణుడుకు యదువంశమునకు తాను శత్రువునని కాలయవనుడు ప్రకటించుకొని ఉండేను. ఇప్పుడు ముచుకుందుని ద్వారా శ్రీకృష్ణుడు ఆ యవన ప్రత్యర్థిని నశింపజేసినాడు. ఓకే, కాలయవనుడు గురించి ఇంతకుముందు చనిపోయినటువంటి ఆయన గురించి ఎవరి ద్వారా చంపాడు? ముచుకుందుడి ద్వారా చంపేశాడు. ఓకే, కృష్ణుడే చంపేశారు, ముచుకుందుని ఉపయోగించుకొని చంపేశారు. నెక్స్ట్ 34 సునీత హరిబొమ్మ. తేజసా తే విషహ్యేణ భూరి ద్రష్టుం న శక్నుమః. తేజసా తే విషమాహేన భూరి ద్రష్టుం న శక్నుం నమః. హతౌజసా మహాభాగా మాననీయోసి దేహినాం. హతౌజసా మహాభాగా మాననీయోసి దేహినాం. సహింపరానట్టి దేదీప్యమాన తేజము నా శక్తిని హరించుచున్నది. అందువలన నేను నిన్ను చూడజాలుకున్నాను. ఓ మహాభాగా, నీవు సర్వదేహదారులచే పూజనీయుడై ఉన్నావు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ఈ తేజస్సుని నేను చూడలేకపోతున్నాను. ఓకే, అలాంటి తేజస్సును చూడాలి అని అంటే మనకి దివ్య దృష్టి ఉండాలి. యాక్చువల్గా మామూలు కళ్ళతోటి చూస్తే ఏమవుతుంది? మనం మామూలుగా సూర్యుడి వైపు చూస్తేనే మనం ఏం చేస్తాం? కళ్ళు మూసుకుంటాం. సూర్యుడి తేజస్సు మన కళ్ళు చూడలేనటువంటి అంత తేజస్సు. మరి భగవంతుడి శరీరం నుంచి వస్తున్నటువంటి కాంతి ఎంత తేజస్సును కలిగి ఉంటుంది? కొన్ని కోట్ల రెట్లు ఇన్ఫినిటీ. మనకి విశ్వరూపంలో విశ్వరూపం 11వ అధ్యాయం చెప్తున్నప్పుడు ఎన్ని సూర్యుల కాంతి వెలుగు విశ్వరూపం నుంచి వస్తున్నట్లు చెప్తున్నారు? కోటి సూర్యుల కాంతి. ఒక సూర్యుడు కాంతి కాదు, కోటి సూర్యుల కాంతితోటి ప్రకాశిస్తున్నారు భగవంతుడు. అలాంటి కాంతిని మరి చూసి మనం కళ్ళు తెరుచుకొని ఉండలేస్తామా? చూడలేకపోతున్నాం. ఓకే, అందుకనే ఆయన చెప్తున్నాడు, దేదీప్యమానటువంటి తేజమును నా శక్తిని హరించుచున్నది. అందువల్ల నేను నిన్ను చూడజాలకున్నాను. ఓ మహాభాగా, నీవు సర్వదేహదారులచే పూజనీయుడవై ఉన్నావు. ఓకే, శాశ్వత నారాయణ దాస్ ప్రభు. శాశ్వత నారాయణ ప్రభు. ఏవం సంభాషితో రాజ్ఞా భగవాన్ భూత భావన. శాశ్వత నారాయణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. చదవండి ప్రభు. 35. ఏవం సంభాషితో రాజ్ఞా భగవాన్ భూత భావనః ప్రహసన్వాణ్యా మేఘనాదగభీరయా. ప్రహసన్వాణ్యా మేఘనాదగభీరయా. సుఖదేవ గోస్వామి పలికెను. రాజు ఆ విధముగా పలికినంతటా సకల సృష్టి మూలమగు దేవదేవుడు నవ్వుచు మేఘ గంభీర స్వరముతో అతనికి ఇట్లు సమాధానం వసగెను. ఇన్ని ప్రశ్నలు వేశారు కాబట్టి ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారు, భగవంతుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి. నెక్స్ట్ 36వ శ్లోకం. శిరీష మాతాజీ. శ్రీ భగవానువాచ. జన్మ కర్మాభిధానాని సంతి మేఘ సహస్రశః. జన్మ కర్మాభిధానాని సంతి మేఘా సహస్రశః. న శక్యంతేను సంఖ్యాతుం అనంతత్వాన్మయాపి. న శక్యాంతేను సంఖ్యాతుం అనంతతత్వాన్మయాపి. దేవదేవుడు పలికెను, వత్సా, నేను వేల కొలదిగా జన్మలను బడిసి తిని, వేల కొలదిగా జీవితములను గడిపి తిని, వేల కొలదిగా నామములను పొంది తిని. యథార్థమునకు నా జన్మలు కర్మలు నామములు అనంతముగా నున్నవి కనుక వాటిని నేనైనను లెక్కింపజాలను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. భగవంతుడి యొక్క అనంతమైనటువంటి విభూతులని భగవంతుడు కూడా లెక్కింపలేడు. ఎవరికి తెలుసు? భగవంతుడు ఏమని చెప్తారు? నా గురించి ఎవరు తెలుసుకోలేరు అని చెప్తారు కదండి.
ఎవరు తెలుసుకోలేరు. మరి ఎవరు తెలుసుకుంటారు? భగవంతుడి గురించి భగవంతుడికి తెలుసా అంటే భగవంతుడి గురించి భగవంతుడికి కూడా తెలియదు. అంత ఎక్కువ అనమాట భగవంతుడి యొక్క విభూతులు, భగవంతుడి యొక్క నామాలు, భగవంతుడి యొక్క శక్తులు అంత ఎక్కువగా ఉన్నాయి. సో మనం ఇంతకుముందు దానికి ఒక ఉదాహరణగా చెప్పుకున్నాం. సముద్ర ప్రపంచంలోనే పలలు అత్యంత మాతాజీ? సముద్ర పలలు ఎన్ని వస్తాయో అంత ఆ, అన్ని అన్ని లెక్కించలేనంత. పేర్లు ఉన్నాయా, అన్ని రూపాలు ఉన్నాయా, అన్ని సార్లు జన్మలు తీసుకున్నారు, అన్ని సార్లు లీలలు చేశారు ఆయన. ఓకే, ఇప్పుడు నీ పేరేంటి అని చెప్పమంటే ఏ పేరు అని చెప్పాలి ఆయన? ఎన్ని పేర్లు అని చెప్పాలి? అనంతమైనటువంటి పేర్లు ఉన్నాయి. ఓకే, అనంతమైనటువంటి విభూతుల్ని కలిగి ఉన్నారు. ఎంత నీ విభూతి, నీ శక్తి ఎంత అని అడిగితే నా శక్తి ఇంత అని చెప్పే లోపల ఆయన శక్తి అంతకు డబల్ అవుతుంది. ఓకే, మళ్ళీ నా శక్తి అంత అని చెప్పే లోపల ఇంకా డబల్ అయిపోతుంది. మరి అలాంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి భగవంతుడు తన గురించి తాను కూడా చెప్పలేనంత శక్తి అనమాట. కాబట్టి ఇక్కడ భగవంతుడు అంటున్నారు, వేల కొలది జన్మలను బడిసితిని, వేల కొలది జీవితాలను గడిపితిని, వేల కొలది నామములను పొందితిని, యథార్థమునకు నా జన్మలు కర్మలు నామములు అనంతంగా ఉన్నాయి కనుక నేను కూడా వాటిని లెక్కించలేను అని చెప్తున్నారు. నెక్స్ట్ 37 శేషరత్నం మాతాజీ. క్వచిత్ రజాంసి విమమే పార్థివాన్యురుజన్మభిః క్వచిత్ రాంజాసి విమమే పార్థవాన్యురుచు జన్మభిః గుణకర్మాభిధానాని నమే జన్మాని కర్హిచిత్ గుణకర్మాభిచాదానాని చ దానాని నమే జన్మాని కర్షిచిత్. భూమిపైన కల ధూళి కణములను ఎవడేని పలు జన్మముల పిదప లెక్క పెట్టగలడేమో కాని నా గుణములను కర్మలను నామములను జన్మములను మాత్రము ఎన్నడూనూ లెక్కింపజాలడు. హరికృష్ణ ప్రభు. ఎన్ని ఉన్నాయి అనేటువంటి విషయానికి అనంతం అని చెప్పాలి అని అంటే మనకి యాక్చువల్గా మనకి భాగవతం 3వ స్కందంలో కపిల భగవానుడు వివరించినటువంటి సాంఖ్య శాస్త్రం చెప్తున్నప్పుడు మనకి వస్తుంది భగవంతుడి యొక్క విభూతులు ఎన్ని, ఎంత, భగవంతుడి యొక్క శక్తి ఏమిటి, భగవంతుడి యొక్క నామాలు ఎన్ని అని చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సముద్రాల బీచ్ల్లో ఉన్నటువంటి ఇసుక రేణువులన్నీ కలిపి లెక్కేయడం మొదలు పెడితే ఆ ఇసుక రేణువులన్నింటినీ లెక్కేసినా కానీ ఎన్ని ఉంటాయి అంతకంటే కూడా ఎక్కువ ఉంటాయి భగవంతుడి యొక్క నామాలు, భగవంతుడి యొక్క అంత శక్తి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు భగవంతుడు, ఈ భూమి మీద గల ధూళి కణాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క ధూళి కణాన్ని లెక్కించడం మొదలు పెడితే ఎన్ని ధూళి కణాలు ఉంటాయో భూమి మొత్తం మీద ఎన్ని ధూళి కణాలు ఉంటాయో అన్ని ధూళి కణాల కంటే కూడా వాటిని లెక్క పెట్టడం ఏమన్నా ఈజీ ఏమో. నాకున్నటువంటి పేర్లు, నాకున్నటువంటి గుణాలు, నాకున్నటువంటి కర్మల్ని, నా జన్మలని ఎవరు లెక్క పెట్టలేదు అని చెప్తారు. అంటే ఇంకా అతిశయోక్తిగా మనకు అనిపించకూడదు అని చెప్పేసి ఇంతకు ముందు లెక్క పెట్టలేనన్ని అని చెప్పినప్పుడు మనం అంచనా వేసుకోలేమని భగవంతుడు పోలికతో సహా సారూప్యంతో సహా చెప్తున్నారు. ఎంత అని అంటే నీకు వీలైతే ధూళి కణాలను లెక్క పెట్టడం సాధ్యమైద్దేమో కానీ నా పేర్లు లెక్క పెట్టడం చేత కాదు అని చెప్తున్నారు. అన్ని పేర్లు ఉన్నాయి నాకు అని. ఓకే, నెక్స్ట్ 38 ఉషశ్రీ మాత. కాలత్రయోపపన్నాని జన్మ కర్మాణి మే నృపా కాలత్రయోపపన్నాని జన్మ కర్మాణి మే నృపా అనుక్రమంతో నైవాంతం గచ్చంతి పరమర్షయః అనుక్రమంతో నైవాంతం గచ్చంతి పరమర్షయః. ప్రభుపాదుల వారి భావము. రాజా, 3 కాలములలో సంభవించడి నా జన్మలను కర్మలను మహర్షులు గణించినను వాటి అంతమును ఎన్నడూను కనుగొనజాలరు. హరికృష్ణ ప్రభుజీ. మహర్షులందరూ కనుక లెక్కేయడం మొదలు 3 కాలాలలో జరిగేటువంటి నా యొక్క జన్మలు కర్మలు అనేటువంటి లెక్కేయడం మొదలు పెడితే మహర్షులు కూడా లెక్కించలేనంత అనంతంగా ఉన్నాయి నావి. వాళ్ళు ఆ అనంతానికి యొక్క ఆదిని అంతాన్ని కనుక్కోవడం సాధ్యమవుతుందా? అనంతం యొక్క ఆది అంతం కనుక్కోవడం సాధ్యమవుతుందా? లేదు ప్రభుజీ. సో ఎక్కడ చూసినా మధ్య, ఆది అంతం ఉండదు, ఎక్కడ చూసినా మధ్య. సో ఆ విధంగా మహర్షులు సైతం కూడా ఆది అంతం కనుక్కోలేకపోతున్నారు అని చెప్పి. నెక్స్ట్ సత్యవతి మదర్. తదాప్యధ్యతనాన్యంగా శృణుష్వ గదతో మమ తథాప్యధ్యతనాన్యంగా శృణుష్వ గదతో మమ
విజ్ఞాపితో విరించేన పురాహం ధర్మగుప్తయే. విజ్ఞాపితో విరించేన పురాహం ధర్మగుప్తయే. భూమేర్భారాయమాణానాం అసురాణాం క్షయాయ చ. భూమేర్భారాయమాణానాం అసురాణాం క్షయాయ చ. అవతీర్ణో యదుకులే గృహ ఆనకదుందుభే. అవతీర్ణో యదుకులే గృహ ఆనకదుందుభే. వదంతి వాసుదేవేతి వసుదేవసుతం హిమాం. వదంతి వాసుదేవేతి వసుదేవాసుతం హిమాం. అయినను ఓ వత్స, ప్రస్తుత జన్మము నామము కర్మల గురించి నీకు చెప్పేదని వినుము. ధర్మ పరిరక్షణకు భూభారముగానున్న దానవులను నశింపచేయుటకు పూర్వం బ్రహ్మదేవుడు నన్ను అర్థించుండెను. అందువల్ల నేను యదువంశమున ఆనక దుందుబి గృహంలో అవతరించి వసుదేవసుతుడై నగుటచే నిజంగా జనులు నన్ను వాసుదేవుడని పిలుతురు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే ఓకే వసుదేవుడి యొక్క పుత్రుడుగా నేను ఇక్కడ జన్మించడానికి కారణం ఏంటో చెప్తున్నారు. ధర్మ పరిరక్షణ కోసం, భూమికి భారంగా ఉన్నటువంటి అసురులను సంహరించడం కోసం బ్రహ్మదేవుడు నా కోసం ప్రార్థన చేస్తే నేను ఈ యొక్క వసుదేవ సుతుడిగా ఇక్కడ నేను జన్మ తీసుకున్నాను అని చెప్తున్నారు. ఓకే హరే కృష్ణ ప్రభు. దుందుబి గృహం అంటే ఏంటి ప్రభుజీ? అంటే వసుదేవుడి యొక్క పూర్వజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. హరే కృష్ణ. ఆనక దుందుబే అంటే అక్కడ మీరు ప్రతిపదార్థంలో చూస్తే వసుదేవుని యొక్క అని అర్థం. పుట్టినప్పుడు దుండూరు మోగిని అని చెప్పిన ఆయనకి ఆ పేరు పెట్టారు మరి ప్రభుజీ. ఎవరికి? వసుదేవుడికి ఆనక దుందుబి అని. వసుదేవుడి పేరే ఆనక దుందుబియా? అవును ప్రభుజీ. ఓకే 41వ శ్లోకం. శ్రీవాణి మాతాజీ. కాలనేమిర్హతః కంసః ప్రలంబాద్యశ్చ సద్విషః. కాలనేమిర్హతః కంసః ప్రలంబాద్యశ్చ సద్విషః. అయం ఛాయవనో దగ్ధో రాజంస్తే తిగ్మచక్షుషా. అయం చాయవనో దగ్ధో రాజంస్తే తిగ్మ చక్షుషా. కంసునిగా పునర్జన్మను బడిసిన కాలనేమిని సజ్జన దేశులుగా ప్రలంబాదులను నేను వధించితిని. రాజా, ఇప్పుడు ఈ యవనుడు నీ తీక్ష్ణ దృష్టిచే భస్మమైనాడు. హరే కృష్ణ ప్రభుజీ. అసుర సంహారం అనేటువంటిది నా లక్ష్యం. భూమికి భారమైనటువంటి అసురులను సంహరిస్తున్నాను. ఇంతకు ముందు కొంతమంది అసురులను సంహరించాను. ఇప్పుడు నీ చూపుతోటి భస్మమైనటువంటి కాలయవనుడు. ఓకే, వీళ్ళందరూ కూడా అసుర సంహారంలో భాగమైనటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇంతకు ముందు ఎవరిని చంపారు? ప్రళంబాసురుని చంపింది, ఇతర అసురులను చంపింది, కంసుడిని చంపింది. ఇవన్నీ కూడా నేనే చేశాను అని చెప్తున్నారు. నెక్స్ట్ 42. లతా మాతాజీ. సోహం తవానుగ్రహార్థం గుహమేతాముపాగతః. సోహం తవానుగ్రహార్థం గుహమేతాముపాగతః. పార్థితః ప్రచురం పూర్వం త్వయాహం భక్తవత్సలః. పార్థితః ప్రచురం పూర్వం త్వయాహం భక్తవత్సలః. పూర్వము నీవు నన్ను పదే పదే ప్రార్థించి ఉంటివి కనుక భక్తవత్సలుడనగు నేను నీ ఎడ అనుగ్రహంను చూపుటకై స్వయంగా ఈ గుహలో ప్రవేశించితిని. ప్రభుపాదుల వారి భాష్యం. ముచుకుందుడు కృష్ణ భగవానుని ఈ శ్లోకము వలన స్పష్టపరుచుచున్నది. అతడు భగవత్ సాంగత్యమునకై ప్రార్థించి ఉండెను. శ్రీకృష్ణుడు అతనిని మనఃపూర్వకమైన అభ్యర్థనను ఇప్పుడు నెరవేర్చినాడు. హరే కృష్ణ. ఆయనకున్నటువంటి జ్ఞానంతో భగవంతుడు ఎవరో అర్థం చేసుకోలేకపోయినప్పటికీ పూర్వం మాత్రం ఆయన భగవంతుడిని పదే పదే ఆయన ప్రార్థించి ఉన్నాడు. అంటే ఒకసారి సుకృతి అనేటువంటిది మన ఖాతాలో యాడ్ అయిపోయిందంటే అది అది ఎప్పటికీ పోదు. ఆ బ్యాలెన్స్ ఎన్ని జన్మలైనా కానీ సుకృతి బ్యాలెన్స్ అనేటువంటిది అలా ఉండిపోతుంది అనమాట. జన్మ జన్మలకి మారిపోవడానికి అది భౌతికమైనటువంటి సంపద కాదు. భౌతికమైనటువంటి సంపద అయితే ఈ జన్మలో సంపాదించింది ఈ జన్మలో అయిపోతుంది. వాడినా వాడకపోయినా అది మంద కాదుగా. కానీ అది సుకృతి ఉందనుకోండి, సుకృతి యాడ్ అయింది అనుకోండి మన ఖాతాలోకి, అది మనం ఈ జన్మలో ఆ సుకృతి వల్ల కలగాల్సినటువంటి లాభం ఈ జన్మలో కలగకపోయినా వచ్చే జన్మలో అయినా మనకు కలుగుతుంది.
అందుకనే ఇప్పుడు భక్తవత్సలుడైనటువంటి నేను నిన్ను కరుణించడానికి, నీ మీద అనుగ్రహం చూపించడం కోసం ఇప్పుడు నేను ఈ గుహలోకి ప్రవేశించాను. అంటే నా లాభం కోసం నేను రాలేదు, నీ లాభం కోసం వచ్చాను అని చెప్తాను. ఓకే, సో అది నెక్స్ట్ 43 లావణ్య మాతాజీ. వరాన్ వృణీశ్వర రాజర్షే సర్వాన్ కామాన్ దదామి తే. వరాన్ వృణీశ్వరాజర్షే సర్వాన్ కామాన్ దదామి తే. మాం ప్రసన్నో జన కశ్చిన్ న భూయోర్హతి శోచితుం. మాం ప్రసన్నో జనః కచ్చిన్న భూయోర్హతి శోచితం. ఓ రాజర్షి, ఇప్పుడు నీకు ఇష్టమైన వరములను నన్ను అడుగుము, నీ సర్వ కోరికలను నేను తీర్చెదను. నన్ను ప్రసన్నుని కావించిన వాడు మరలా శోకగ్రస్తుడు కాడు. భాష్యము. అసంపూర్ణలమని తలచినప్పుడు, ఏదేని కోల్పోయినప్పుడు లేదా అభీష్టములు పొందజాలనప్పుడు జనులు శోకగ్రస్తులగుదురని ఆచార్యులు వివరించిరి. కాని శ్రీకృష్ణుని ప్రసన్నుని కావించి అతని అనుగ్రహమును బడిసిన వ్యక్తి ఈ వివిధ రీతులలో దుఃఖితుడు కాడు. శ్రీకృష్ణ భగవానుడు ఆనందనిధి. తన ఆధ్యాత్మిక ఆనందమును అతడు సకల జీవులతో పంచుకొనగోరును. ఆ దేవదేవునితో సహకరించటమే మనము చేయవలసిన పని. హరే కృష్ణ ప్రభుజీ. సో శ్రీకృష్ణుడు మాట్లాడుతున్నారు, ఓ రాజర్షి, ఇప్పుడు నీకు ఇష్టమైనటువంటి వరాలని కోరుకో, నీ సర్వ కోరికలను నేను తీర్చేస్తాను. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే నన్ను ప్రసన్నులను చేస్తారో వాళ్ళకి శోకం అనేటువంటి ఉండదు, ఎప్పుడు ఆనందంగా ఉంటారు అని చెప్తున్నారు. అందుకనే నీకు నేను వరం ఇస్తాను అని అంటున్నాను. మరి ఇక్కడ జరిగిన సంఘటనలో ఎప్పుడు ముచుకుందుడు కృష్ణుని ప్రసన్నుని చేశారు? ఎలా ప్రసన్నుని చేశారు? ఎందుకు కృష్ణుడు ముచుకుందుడికి నువ్వు కోరిన వరాలు ఇచ్చేస్తాను, నువ్వు శోకగ్రస్తుడు అవ్వాల్సిన అవసరం లేదు, ఎప్పుడు ఆనందంగా ఉండవచ్చు అని ఎందుకు చెప్తున్నారు? ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు ఎలా ప్రసన్నుడు అయ్యారు కృష్ణుడు ముచుకుందుడితోటి? దేవతలకి ఇంతకుముందు ఆయన సహాయం చేసిన చేస్తున్నారు. చేసిన వల్ల. ఓకే, దేవతలకు సహాయం చేస్తే కృష్ణుడు ఎందుకు ప్రసన్నుడు అయిపోతారు? ఇంతకు ముందు ఆయన చేసిన భక్తి మూలకంగా. ఆయన ఇప్పుడు చేసిన భక్తి మనకు కనపట్టల్లా, అది మన ప్రాబ్లం. ఇప్పుడు చేసిన భక్తి ఏంటి? కృష్ణుడు ప్రసన్నం చేశాడు. ఎవరిని చంపేశాడు ఇప్పుడు ఆయన? ముచ్చుకున్నను చంపి కాలయవనుడిని చంపేశాడు. చంపారు. కాలయవనుడిని చంపటము అనేటువంటిది కృష్ణ సేవ. ఓకే, కృష్ణుడు చంపాలనుకున్నారు కాలయవనుడిని, ముచ్చుకుందుడి ద్వారా చంపించారు. అంటే కృష్ణుడి చేతిలో ఆయుధంలా పనిచేశాడు ముచుకుందుడు. కృష్ణుడి చేతిలో ఒక ఇన్స్ట్రుమెంట్ లా పనిచేశాడు ముచుకుందుడు. కృష్ణుడు కోరికను తీర్చాడు. కృష్ణుడు చేయాల్సిన పని ఈయన చేసేసాడు. కృష్ణుడికి సేవ చేసినట్ట చేయనట్ట? చేసినట్టే ప్రభుజీ. కృష్ణుడు ప్రసన్నుడు అయినట్ట కాదా? అవుతారు. అందుకనే కృష్ణుడు నీ ఏ కోరికైనా నేను తీరుస్తాను. అంతే ప్రభుజీ అవకాశం కృష్ణుడే ఇచ్చారు కదా ప్రభుజీ. అవకాశం కూడా కృష్ణుడే ఇచ్చారు. మనకు కూడా భగవంతుడికి భక్తియుత సేవ చేసేటువంటి అవకాశాన్ని భగవంతుడే కల్పిస్తారు. మనం చేస్తామా లేదా అనేటువంటి మనకు పిచ్చేక్ష. స్వామి ఇచ్చి మళ్ళీ స్వామి ప్రసన్నులు అవుతారు. క్రెడిట్ మళ్ళీ మనకే ఇస్తారు. మీరు మీ కొడుకు ఏదో చిన్న పని చెప్పేసి ఆ పని చేశాడు అనుకోండి, మురిసిపోతారా లేదా మీరు? అరే నేను చెప్పిన పని చేసేసాడని చెప్పేసి 2 చాక్లెట్లు ఎక్స్ట్రా కొనిపించి ఇచ్చేస్తారు. అలా అన్నమాట. సో కృష్ణుడు కూడా మనకి పని చెప్పి మనతో పని చేయించి మనం చేసినటువంటి పనిని చూసి ఆయనే ప్రసన్నం అయిపోతాం. ఓకే, మళ్ళీ మన కోరికలు తీర్చేస్తారు, ఇంకో 2 చాక్లెట్లు ఎక్స్ట్రా ఇచ్చేస్తారు. ఓకే, అలా అనమాట. సో అందుకనే ఒక్కసారి నన్ను ప్రసన్న, అందుకని మనం అందరం కూడా భక్తియుత సేవ చేస్తే మనకేమొస్తుంది అని మనం అనుకుంటాం కదా. భగవంతుడు ప్రసన్నం అవుతారు. భక్తి చేస్తే భగవంతుడు ప్రసన్నం అవుతారు. ఎప్పుడైతే భాగవతం శ్రవణం చేస్తామో, భగవద్గీత శ్రవణం చేస్తామో, ఎవరికైనా బోధిస్తామో, ఏమైనా బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తామో, ఇవన్నీ మనం భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం. మన గురువులు ప్రసన్నం అవుతారు, మన భగవంతుడు ప్రసన్నం అవుతారు. ఎప్పుడైతే ఇది జరుగుతుందో ఇక మన లైఫ్ లో శోకం అనేటువంటిది ఉండదు. మనం దేనికి శోకించాల్సినటువంటి అవసరం లేదు. భగవంతుడే రక్షణగా మనకుంటారు. మనకు కావాల్సిన కోరికలన్నీ భగవంతుడే తీర్చేస్తారు.
నీకు ఉన్నది నేను రక్షిస్తాను, నీకు లేనిది నేను కల్పిస్తాను అని అన్నారు భగవంతుడు. ఏం చేయాలి దానికి? ఆయనని ప్రీతి చేసుకోవాలి. ఆయనకి ప్రసన్నం చేసుకోవాలి. ఆయనకి భక్తితో అకుంఠితమైనటువంటి భక్తి చేయాలి. అకుంఠితమైన భక్తి అంటే మిక్స్డ్ భక్తి కాదు. అకుంఠితమైన భక్తి అని అంటే కేవల భక్తి. కేవల భక్తి అంటే అంటే కేవల భక్తి వేరు, ఒక్కొక్క రోజు దేవీ దేవతలు పూజిస్తూ ఒక్కొక్క రోజు కృష్ణుడు పూజించడం వేరు. ఓకే, కేవల భక్తి చేయాలంటే ఏ రోజైనా కృష్ణుడిని పూజించాలి, ఎప్పుడైనా కృష్ణుడిని పూజించాలి, ఎప్పుడు కృష్ణుడే దేవాది దేవుడు. అనన్య భక్తి చేయాలి. అనన్య భక్తి. ఓకే, ఎప్పుడు అలా చేస్తామో అప్పుడు కృష్ణుడి యొక్క రక్షణ మనకు ఉంటుంది. ఓకే, సో ఇది విన్నటువంటి మరి ముచుకుందుడు కృష్ణుడి దగ్గర ఏం వరం కోరుకున్నారు, కృష్ణుడు ఏం వరం ఇచ్చారు, ఆయన కోరుకున్న వరం ఇచ్చారా లేదా, ఇస్తే ఏం వరం ఇచ్చారు, ఎలా ఆయన ఉద్ధరించారు అనేటువంటి విషయం మనం రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ